హత్తుకున్నావయ్యా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను నన్ను ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదు యేసయ్యా ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదు యేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా నీవెంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా హల్లెలూయా హల్లెలూయా 23వ కీర్తన చదవమ్మా శాంతికరమైన జలములకు నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమున సాన్ని సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు ప్రాణంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను నీవు నాకు ప్రకటనై నీ దండము నన్ను ఆదరించును నీ శత్రువుల ఎదుట నాకు భోజనం నూనెతో నాకు అలాంటి నా గిన్నె నిండి పొందుచున్నది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను రైట్ మంచిది దేవునికి మహిమ కలుగును గాక మరి కుటుంబ యజమానులు పండుగారిని సహోదరి పద్మ గారులను దేవుడు ప్రేమించి మరి వారిని ఆశీర్వదించి ముగ్గురు బిడ్డలను దేవుడు వారికి ఇచ్చారు మొదటిగా జయకుమార్ రెండవదిగా పాప రెండవదిగా పాప మూడవదిగా బాబు ఆపరేషన్ చేయించుకుని ఊగిస్తారు గారు అబ్బాయి అమ్మా కాబట్టి ముగ్గురు బిడ్డలను దేవుడు ఇచ్చాడు మరి మూడో బిడ్డ 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని 20వ సంవత్సరంలోనికి ప్రవేశించడానికి కృప చూపిన దేవాది దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావం తెలియజేస్తూ మరి ఇలాంటి ఉత్సవాలు జన్మదినాలు భవిష్యత్తులో మరెన్నో జరిగించుకోవాలి మాట వరుసకంతా ముందు నూరేళ్ళు జరిగించుకోవాలని అలాగూ జరిగించుకుంటూ దేవునికి ఇష్టడుగా భూమి మీద తల్లిదండ్రులకు మరి మేలు చేసేవాడిగా ఉంటూ సంఘానికి సమాజానికి ప్రయోజకుడిగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బిడ్డను దీవిస్తూ ప్రార్థన చేద్దాం జోకుమరలారండి తండ్రి గారు తల్లి శరీర పక్కన నిల్చోండి అర్మిషా కూడా పక్కన పక్క వచ్చి రైట్ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన మా తండ్రి గండువైన మా ప్రభువా మహోన్నతుడా నీ శ్రేష్టమైన ఘనమైన మిక్కిలి ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా మరి యొక్క సమయంలోనైనా పండుగారిని పద్మ గారిని ప్రేమించి వారికి ఇచ్చిన ముగ్గురు సంతానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలయ్యా మరి గద్బాబుని బట్టి కోడలు గారిని బట్టి ఆవిడకిచ్చిన బిడ్డను బట్టి స్తోత్రాలు రెండవదిగా హర్మిషాన్ని బట్టి నీకు వందనాలు మూడవదిగా నాయన ప్రేమించి ప్రసన్న కుమార్ 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని 20వ సంవత్సరంలోనికి ప్రవేశించడానికి ఇచ్చిన కృపగా నీకు వందనాలు నీ దయలు నీ కృపలు వర్ధిల్లడానికి కృపను అనుగ్రహించి దీర్ఘాయుసు బిడ్డగా దయచి
సంపూర్ణమైన ఆరోగ్యం దాయించి జ్ఞానము, వివేకము, వివేచన, యవన కాలములు అనుగ్రహించి యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార త్రియేక దేవుని సన్నిధి తల ఉంచిన మనకు ఒక నూతన సంవత్సరంలోని ప్రవేశించిన బాబు తోడై కాపాడి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. హ్యాండ్ ఆఫ్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యూ ప్రసన్న. బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు డియర్ ప్రసన్న. హ్యాపీ బర్త్డే టు యూ. May God bless to you. అమ్మా ప్రసన్న, ఆర్మిషా, విజయ్ కుమార్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో దేవుడు దీవించును గాక. ఆమేన్. పెట్టండి తల్లిదండ్రులు, పెట్టండి అన్నయ్య, పెట్టండి. May God bless to you. May God bless to you. May God bless to dear Prasanna. May God bless to you. Many long lives to you. Many long lives to you. Many long lives to dear Prasanna. Many long lives to you. May God bless to you. May God bless to you. May God bless to dear Prasanna. May God bless to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Prasanna. Happy birthday to you. చప్పట్లు కొట్టండి సార్ గట్టిగా. God bless you abundantly. రండి అమ్మ వందన గారు, సార్ డాక్టర్ గారు రండి. మీరు రాసుకున్న పౌడర్ జిట్టుకున్నాయి పర్లేదు అండి. స్నాప్ లో పెట్టినాను. ఆడిన అవసరం వస్తారు. ఇలా చూడండి.